అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమిప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్‌కి ఇక్కడ క్రాకర్స్ కాలుస్తారు కదా! స్టాక్‌హోమ్‌లో అది చూద్దాం అని చెప్పి బయలుదేరాము. సో, మేమైతే మార్నింగ్ నుంచే ప్లాన్ చేసుకున్నాము వెళ్దాము అని చెప్పి. కానీ ఈవినింగ్ 7కి అలా స్నోఫాల్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఈ ఇయర్‌లో చాలా తక్కువ పడింది స్నో. ఇది థర్డ్ టైమ్ పడుతుంది. నార్మల్‌గా ఈ టైంకి అసలు చాలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటదనమాట ఐస్ అంతా. సో, కానీ ఈసారి ఎందుకో లేట్ అయిపోయింది. సో, పర్లేదులే మనం న్యూ ఇయర్ క్రాకర్స్ చూడ్డానికి ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్నో అంతా ఉండదు అనేసి అనుకున్నాము. కానీ అలా ఏం అవ్వలేదనమాట. అక్కడ క్రాకర్స్ పేలుతున్నాయి చూసారు కదా! అది మా ఇంటి వెనక పార్క్‌లో కాలుస్తున్నారు. అంటే ఇంకా 12 కాలేదు. కానీ ముందే కాల్చేస్తున్నారు. ఎందుకంటే ఉంటారు కదా! కొంతమంది అల్లరి పిల్లలు మేమే ఫస్ట్ ఉండాలి అని అలా కాల్చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే స్నో చాలా పడుతుంది. అందుకనేసి అది కూడా వీడియో తీశాను. అది ఎలా పడుతుందంటే స్లో మోషన్‌లో అంత క్యాప్చర్ చేయలేం దీన్ని. అందుకని కొంచెం నార్మల్‌గానే తీసాము. చూడండి మా పాప స్నోలో డాన్స్ ఏస్తుంది. సో, తను డాన్స్ ఏస్తుందని చెప్పి ఇటువైపు మా వాడు కూడా ఏస్తున్నాడు డాన్సు. హ్మ్. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంటదనమాట స్నో పడేటప్పుడు. ఇంకా కాలుస్తూనే ఉన్నారు క్రాకర్స్. సో, మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడాలి మరి ఇప్పుడనగానే ట్రైను లేట్ అయిపోయిందనమాట. ఈ స్నో వల్లో ఏంటో మరి ట్రైనయితే కొంచెం డిలే అయింది. పర్లేదు అయినా మనం ఆగేదే లేదు అన్నట్టు మేము వెయిట్ చేస్తున్నాము ఈ చలిలో. మా వాడు కూడా చూడండి ఇక్కడ డాన్స్ ఏస్తున్నాడు. తర్వాత ఈ డాన్సులన్నీ అయిపోయి ట్రైన్ ఎక్కి మేమొచ్చేసాము స్టాక్‌హోమ్‌కి. సో, ఈ ప్లేస్‌లో ఏంటంటే కొంచెం బీచ్ కూడా ఉందనమాట. ఆ బీచ్‌కి ఏంటంటే అటువైపు క్రాకర్స్ కాల్చేది కూడా కనిపిస్తది. జనాలైతే మామూలుగా లేరనమాట. మన తిరుమలలో క్యూ లైన్‌లో ఉన్నట్టున్నారు జనాలు. ఈవెన్ రోడ్డు పైన అలాగే ఉన్నారు. లోపల స్టేషన్‌లో రైల్వే స్టేషన్‌లో కూడా అలాగే ఉన్నారు జనాలు. అయినా కూడా స్నో పడుతున్నా కూడా జనాలు ఏమాత్రం తగ్గలేదనమాట. అలా ఉన్నారు. అసలు ఇంత జనాన్ని నేనెప్పుడు చూడలేదు. ఎందుకంటే ఈ టైంలో నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ 2 ఇయర్స్‌లో. ఏ రోజు ఈ టైంకయితే నేను స్టాక్‌హోమ్‌కి రాలేదు. ఈ న్యూ ఇయర్ క్రాకర్స్ చూద్దాం అని చెప్పే వచ్చాను. ఈ లైటింగ్ అంతా ఏంటో చూసారా? న్యూ ఇయర్‌కి ప్లస్ క్రిస్మస్‌కి లైటింగ్ ఇలా డెకరేట్ చేశారనమాట. వీళ్ళు క్రిస్మస్‌ని చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ అయితే క్రిస్మస్సు మామూలుగా ఒక 2 వీక్స్ ఉంటది. కానీ ఈసారేంటంటే అన్నీ వీకెండ్స్‌కి మధ్యలో వచ్చాయి. అలా రావడం వల్ల ఏంటంటే ఇటువైపు 2 డేస్, అటువైపు 1 డే అలా పెట్టుకొని దాదాపు 2 వీక్స్, 3 వీక్స్ వరకు కొంతమందికి ఆఫీసులు కూడా లేవనమాట. చూసారు కదా! క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. సో, ఇంక మనం ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పి మాట్లాడుకున్నాము. సో, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడెలా ఉందో క్రాకర్స్ అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తున్నాము. కానీ పోలీసులు అంతా ప్రొటెక్షన్ బాగా ఉంది బయట. హ్మ్. సో, ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాము. తర్వాతేంటంటే, ఈ స్నో మాత్రం అస్సలాగేట్లేదు. ఈ స్నోకి ఎలా వీళ్ళంతా తిరుగుతున్నారా అనే డౌట్ రావచ్చు. పర్లేదు. ఎందుకంటే హ్మ్. చూసే వాళ్ళకి ఈ స్నో ఎలా ఉంటదో ఏమో గానీ, వెళ్ళే వాళ్ళకెలా ఉంటదంటే సూదులతో గుచ్చినట్టుంటది. ఒకచోట కాన్స్టెంట్‌గా ఉంటే మాత్రం కష్టము స్నోలో. అలా నువ్వు ఫ్లో విత్ గో అన్నట్టుంటే అసలేముండదనమాట. అంత చలి అది. ఎక్కడన్నా మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగామనుకోండి, అప్పుడు చాలా ఫ్రీజ్ అయిపోతాయి చేతులు కానీ, కాళ్ళు. అప్పుడెలా ఉంటదంటే, మన కాళ్ళు, చేతులు అన్నీ సూదులతో గుచ్చినట్టు అలా ఉంటది ఫీలింగు. సో, ఇంకా అలా ఫుల్ ప్రొటెక్షన్‌లో ఉన్నప్పుడైతే మనం హ్యాపీగా రావచ్చు బయటకి. చూసారు కదా! మా పిల్లలు ఎంత ఫుల్ ప్రొటెక్షన్‌లో ఉన్నారో. మా పిల్లలే కాదు ప్రతి పిల్లల్ని అలాగే చేస్తారిక్కడ. ఎందుకంటే మళ్ళా జలుబు అవన్నీ చేస్తే మామూలుగా ఉండదు కదా సినిమా. అందువల్ల ఏంటంటే మనం ముందుగానే అన్నీ ప్రిపేర్డ్‌గా చేసుకొని పిల్లల్ని ప్రొటెక్షన్ చేసి బయట తీసుకురావాలనమాట. సో, ఇంకైతే క్రాకర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. నేను ఎలా వీడియో తీస్తాను, ఏంటి, ఏం తెలీదనమాట. సో, చూద్దాం ఎలా ఉంటదో. వాడు చూసారు కదా! మా వాడు ఎంత చేసుకొచ్చాడో. ఆ! చూడు పిన్ని ఎంత చేసుకొచ్చానని చెప్పి చెప్తున్నాడనమాట స్నో బాలు. వాడే కాదు మా పాప కూడా అంతే. చూసండా
చూసారు కదా! స్టార్ట్ అయిపోయిందనమాట. క్రాకర్స్. అదేంటంటే ఎదురుగా ఉండేది ఒక ప్యాలెస్ అనమాట. అది కింగ్స్ ప్యాలెస్సా ఏంటనేది క్లారిటీ లేదు ఈ చలికి. సో, అదొక ప్యాలెస్ అని మాత్రం తెలుసు. సో, ప్యాలెస్ దగ్గర కూడా బాగా కాలుస్తున్నారు. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. Three, two, one, go! Three, two, one, go! సో, క్రాకర్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయిందనమాట. సో, ఇంక మేము తిరిగి ఇంటికెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా సేపయింది కదా! సో, ఫ్రీజింగ్ ఎక్కువైపోతుంది చలికి. సో, ఇంక ఎళ్ళిపోదాం అని చెప్పి అనుకోని ఇంక వెళ్తున్నాం అనమాట. కానీ రోడ్ సైడ్ ట్రాఫిక్ మాత్రం అలానే ఉంది. కార్స్ అన్నీ అలాగే ట్రాఫిక్‌లో ఆగిపోయున్నాయి. చాలా స్లోగా వెళ్తున్నాయన్నమాట. మేమైతే ఎక్కువ ట్రైను, బస్సే అనమాట. ఎందుకంటే మాకైతే కార్ లేదు. చాలా వరకు ఇక్కడేంటంటే మనం నడవాలనమాట. కంపల్సరీ నడకైతే చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఎందుకంటే మనం స్టేషన్ నుంచి ఇంటికెళ్ళాలన్నా, ఇంటి నుంచి స్టేషన్‌కి రావాలన్నా మినిమమ్ 1 కిలోమీటర్ ఉంటది. సో, ఖచ్చితంగా నడవడం అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మన ఊర్లో లాగా బైక్స్ అవన్నీ యేసుకొని వెళ్ళి అక్కడికెళ్ళి అవి తీసుకుందాం, ఇక్కడికెళ్ళి ఇవి తీసుకునే ఆప్షన్ ఉండదు. ఆబ్వియస్‌లీ వి హావ్ టు చూస్ బస్ ఆర్ ట్రైన్ అనమాట. సో, అలా మాకు ఎక్కువ ట్రైన్ తక్కువ, బస్‌కే ఎక్కువ వెళ్తాం. ఎందుకంటే మా బాబుకి స్క్రోలర్ ఉంటది కదా! స్క్రోలర్ ఉన్న వాళ్ళకేంటంటే టికెట్ ఉండదనమాట. పిల్లల్ని ఎనకాల నుంచి ఎక్కించుకొని పోవడం అలా ఉంటది కాబట్టి. సో, ఇంకా మా వాడితో పాటు నేను అలా ఎళ్ళిపోతూ ఉంటాను. అందువల్ల నాకు అంతగా బస్‌కి మనం
టికెట్‌కి దానికి పే చేయాల్సిన అవసరం ఉండదు. అదే మామూలుగా మనం సింగిల్‌గా ఎళ్ళామంటే ఖచ్చితంగా కార్డ్‌ని స్వైప్ చేయాలనమాట. దట్ ఈస్ మ్యాండేటరీ హియర్. సో, ఇంకా తిరిగి స్టేషన్‌కొచ్చేసాము. సో, ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికొచ్చేసాము. హ్మ్. నేను కొంచెం ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు కూడా వీడియో తీశాను. చూడండి బయట మనకి ట్రాక్ ఉంటది కదా! ట్రాక్ మొత్తం స్నోతో నిండిపోయిందనమాట. తర్వాతేంటంటే అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా! అది మా ఇంటి దగ్గరలో ఒక 2 స్టాప్స్ ముందు ఒక పెద్ద మాల్ అనమాట. ఆ మాల్ అది. తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత పిల్లలేంటంటే స్నో చూసి ఇంకా ఆగరు కదా! మేము బయట ఆడుకోవాలని చెప్పి గోల చేయడంతో కాసేపు పిల్లలు, నేను కూడా కాసేపు ఆడుకున్నాము. సో, అలా అయ్యేసరికి మాకు ఆహ్, ఎర్లీ మార్నింగ్ 3:00 అయిపోయింది. ఈ ఆటలన్నీ ఆడి, ఎళ్లి పడుకొని, లేచి ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ మళ్ళీ స్నో. ఎందుకంటే ఇంత స్నో పడిన తర్వాత పిల్లల్ని ఆపలేం గదా! ఆళ్ళేమంటే ప్లాన్ జేసుకుంటున్నారనమాట. ఈరోజు మనం స్నోమ్యాన్ జేద్దాం, ఐస్ స్కేటింగ్ జేద్దాం ఇలా అంతా. సో, స్నోమ్యాన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా గ్రాసరీ షాపింగ్ అవి చేసుకున్నాము. తర్వాత అదయిపోయిన తర్వాత మా వాళ్ళిద్దరూ ఇంకా ఐస్ స్కేటింగ్‌కెళ్దాం అని చెప్పి ఎళ్లారు. దీంట్లో ఏంటంటే ఇదొక బుట్టలాగా, ఒక ట్రే లాగా ఉంటది. దీంట్లో కూర్చున్న తర్వాత మనం అలా లాక్కెళ్ళిపోవచ్చనమాట. మా బాబుకి లాస్ట్ ఇయరే తీసుకున్నాం ఇది. పిల్లలిద్దరూ వాడుకుంటారు. వాడిని ఎక్కువ స్కూలుకి తీసుకెళ్ళడానికి ఇది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ స్నోకి వాడిని నడవమంటే కొంచెం ఇంత బరువు బట్టలేసుకొని నడవడం చాలా కష్టం అనమాట. అందుకని అప్పుడప్పుడు దాంట్లో మేము లాక్కొని ఎళ్ళిపోతుంటాం. వాడికి భలే ఆనందం అనమాట ఇవన్నీ చూస్తే. తర్వాత ఇంకా మా పాప వాడిని అలా తీసుకొనొస్తూ అలా అయిపోయింది. తర్వాత తను కూడా మా ఇంటి వెనకున్న పార్క్‌లోకి వెళ్ళిందనమాట. అక్కడ ఏంటంటే అందరూ పిల్లలు వాళ్ళ స్నో స్కేటింగ్‌కి అన్నీ తెచ్చుకొని అక్కడ చేస్తూ ఉంటారు. సో, దట్ టూ ఈరోజేంటంటే కొంచెం ఎండ కూడా వచ్చింది. ఆ ఎండలో ఇంకా ఎక్కువ మందొచ్చారనమాట. పార్క్‌లో చాలా మందున్నారు. ఫస్ట్ మేమెళ్ళినప్పుడు. తర్వాత కొంచెం కొంచెం ఇంక ఆడి ఎళ్ళిపోతారు కదా! సో, వాళ్ళెళ్ళిపోయారు. మేము వీడియో తీసే టైంకి. ఇలా ఈళ్ళు కొంతమంది పిల్లలు గ్రూప్‌గా వచ్చి అలా ఫన్‌గా ఆడుకుంటూ ఉంటారు. ఈ ఎండకి ఈ స్నో ఉన్నప్పుడు ఎండ పడితే ఎలా ఉంటదంటే, ఇంకా ప్రతిసారి 'రోజా' సినిమానే గుర్తొస్తా ఉంటదనమాట మాకైతే. ఆ ఎండ, ఆ స్నో ఆ ఫీలే వేరబ్బా అంటారు కదా! అలా ఉంటదనమాట. పిల్లలైతే మనకన్నా చాలా బాగా ఎంజాయ్ జేస్తారు స్నోలో. మేమైతే ఇక్కడ పిల్లల్ని చూసినప్పుడంతా అరే! మన ఏజ్‌లో మనం ఎప్పుడూ ఆడుకోలేదు. వీళ్ళు ఆడుకుంటున్నారు అని కొంచెం జెలసొస్తదనమాట. కానీ మనం ఎంజాయ్ చేయకపోయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా! అదే హ్యాపీ. మీకు నచ్చితే లైక్, షేర్